అభిమాని కోసం దిగి వచ్చిన ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులకు ఎంత వాల్యూ ఇస్తారనేది మనం ఇంతకుముందు చూసాం. అభిమానులు కష్టాల్లో ఉన్నారంటే ఆయన టీంనైనా పంపిస్తారు, లేదా ఇంకా అవసరం అంటే ఆయనే దిగుతారు. సో అలా మనం చాలా సందర్భాలు చూసాం. తాజాగా కాకినాడ నుంచి కౌశిక్ అనే ఒక అభిమాని ఎన్టీఆర్ అన్ననే చూడాలి, నాకు ప్రాణాపాయం ఉంది, సో డాక్టర్లు ఎంతకాలం బతుకుతానో చెప్పలేమన్నారు, సో దేవరా సినిమా చూసేదాకన్నా బతికిచ్చండి అమ్మ అని తన తల్లిదండ్రులను వేడుకున్నాడు. సో వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ గారికి ఈ విషయం చెప్పదలుచుకున్నారు. మరి ఈ విషయం ఫ్యాన్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఎన్టీఆర్ గారి దాకా అయితే వెళ్ళింది. మరి ఎన్టీఆర్ గారు దీనిపైన ఇంత తొందరగా స్పందించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి బిజీ షెడ్యూల్లో ఉన్నారు దేవరా ప్రమోషన్స్లో. మరి ఈ టైంలో కూడా ఆయన తన ఫ్యాన్ కోసం ఈ విషయం తెలుసుకుని ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి వీడియో కాల్ చేశారంట. వీడియో కాల్లో వాళ్ళ అమ్మగారు, ఆ కౌశిక్ అనే అతను ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారితో మాట్లాడటం జరిగింది. అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను, మీ అబ్బాయి బ్రతుకుతాడు, ఏదన్నా అవసరం పడితే నేను నా సహాయం ఎంతో కొంత నేను చేస్తాను, నేనేం చేయగలను అది మీకు చేసి పెడతాను, సో తప్పకుండా మీ అబ్బాయి దేవరా సినిమా చూస్తాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారికి అయితే భరోసా ఇచ్చాడంట. ఆవిడ ప్రెస్ మీట్లో చెప్తూనే బాధపడటం జరిగిందనమాట. మా అబ్బాయిని కనీసం దేవరా సినిమా దాకా బతికించండి అని చెప్పి. సో మీ అబ్బాయి కోలుకుంటే నేను వచ్చి కలుస్తాను అని చెప్పి వాళ్ళకి ఎంతో ధైర్యం చెప్పారంట ఎన్టీఆర్ గారు. నిజంగా ఒక హీరో ఉండి బిజీ షెడ్యూల్లో ఉండి ఆయన ఇలా దిగి వచ్చి ఫ్యాన్ కోసం మాట్లాడటం నిజంగా అది ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా మెచ్చుకుంటున్నారు ఆయన్ని. సో అక్కడికే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా కొంత వాళ్ళు ఎంత డొనేట్ చేయగలిగితే అంత వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ డొనేషన్స్ ఇచ్చున్నారు. మరి ఇంకేమైనా పెద్ద మొత్తంలో జరిగితే ఎన్టీఆర్ గారు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏదైనా కానీ ఆయనకు అవసరం లేకపోయినా అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు నిజంగా ఆయన పోషించినందుకు తిరిగి ఇలాంటి అవకాశం ఇలాంటివి వచ్చినప్పుడే మరి ఆయన అభిమానం ఏంటనేది బయటపడుతుంది, ఆయన ఎంత చేస్తాడనేది బయటపడుతుంది. ఆయన ఫ్యాన్స్ డొనేట్ చేసినా కూడా ఈయనకి ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది. మరి అది చాలని పక్షంలో ఎన్టీఆర్ గారు ఏమైనా ఫండింగ్ ఇస్తారా, ఇతని హెల్త్ ఎలా సెట్ అవుతుంది, మరి ఇతను నిజంగా వచ్చి దేవరా చూస్తాడా అనేది ఇప్పుడు అందరు ఫ్యాన్స్లో టెన్షన్ అయితే ఉంది. మరి ఎన్టీఆర్ గారు కొంచెం ధైర్యం చెప్పడంతో అతను కొంచెం కోలుకుంటాడని చెప్పి తెలుస్తుంది. మరి అతను మానసికంగా తను కొంచెం కోలుకోగలిగితే ఆ ట్రీట్మెంట్ కూడా స్పందించగలిగితే ఏమన్నా ఖర్చు తగ్గే అవకాశం ఉంది వాళ్ళకి. మరి ఎన్టీఆర్ గారు ఇచ్చిన ధైర్యంతో ఆ అభిమాని ఎంత దూరం దూసుకెళ్తాడు, ఇక అతను దేవరా సినిమా చూస్తాడా లేదా, ఫ్యాన్స్ అంతా కూడా అతను చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. మరి హీరోనే కోరుకున్నాడంటే ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పులేదు. మరి అతని కోరిక నెరవాలని మనం కూడా కోరుకుందాం.